వెల్కమ్ టు HR9 న్యూస్. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ ఎన్నికలు జరగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ 1వ సెగ్మెంట్ ఎంపీటీసీ వంటారెడ్డిపల్లి సోమశేఖర్ ను ఎన్నుకోవడం జరిగింది. వైస్ ఎంపీపీ సోమశేఖర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను నమ్మి వైస్ ఎంపీపీ పదవి ఇచ్చినందుకు పార్టీకి రుణపడి ఉంటానని, కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్యాయకర్త తలారి రంగయ్యకు, కంబదూరు మండల నాయకులకు, ఎంపీటీసీలకు వైస్ ఎంపీపీగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్యాయకర్త తలారి రంగయ్య మాట్లాడుతూ కంబదూరు మండలం ఎంపీపీని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోగా ఇప్పుడు వైస్ ఎంపీపీని వైఎస్ఆర్సీపీకే కైవసం చేసుకున్నందుకు సంతోషంగా వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్టీకి కష్టపడిన వారికి పార్టీ గుర్తిస్తుందన్నారు. HR9 న్యూస్ రిపోర్టర్ కంబదూరు హయత్ ఖాన్. నేను పార్టీ ఒక దళితుగా ఉన్న నన్ను పార్టీ ఇంత పెద్ద స్థాయిలో నన్ను నిలబెట్టిందంటే అది రంగయ్య సార్ వల్ల, పార్టీ వల్ల, నేను మన కంబదూరు మండల నాయకుల వల్ల నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే పార్టీ కోసం ఎల్లప్పుడూ పనిచేస్తాను. నేను పార్టీ అంటే నేను ప్రారంభించే కూడా సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే నాకు పార్టీ అంటే చాలా ఇష్టము. ఇంతకుముందు కూడా నన్ను చాలా ప్రభావం పెట్టినారు టీడీపీ వాళ్ళు, నా ఫ్యామిలీని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఈరోజు నాకు వైస్ ఎంపీపీ ఇచ్చినారంటే రంగయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే మన మండల నాయకులు కూడా నా కోసము ఎంతగా ప్రయత్నించినారు, ఎంతగా ఇచ్చేసినారు నాకు తెలుసు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ బట్టి నాకు ఏదో ఒకటి ఇవ్వాలి సార్ అని కోరుకున్నదానికి సార్ నాకు ఈ అవకాశం కల్పించారు సార్. జగనన్న నాయకత్వాన్ని, పార్టీని నమ్మి మీరందరూ కూడా ఎంపీటీసీలో మరొకసారి త్యాగం చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పార్టీకి గొప్ప విషయం, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం కదా ఏం జరుగుతుంది అనేది. మనం ఎంపీపీ ఎంపికతో పాటు ఈరోజు వైస్ ఎంపీపీ ఎంపిక కూడా మనం సక్సెస్ఫుల్గా ఏమాత్రం ఇబ్బంది లేకుండా నిర్వహించుకోగలిగాం. నాకైతే గుర్తుంది ఎవరేం త్యాగం చేశారు, ఎవరి మనసుల్లో ఏముంది అనేది. రాబోయే కాలంలో ఖచ్చితంగా పార్టీ వాళ్ళ త్యాగాలని గుర్తుపెట్టుకుంటుంది, వాళ్ళని గౌరవిస్తుంది. నేను ఆ విషయం పైన నేను ఇక్కడ ఉండి మీకు మాట ఇస్తున్నాను. పార్టీ ఎప్పుడు బాగుండాలి. ఎప్పుడైనా ఒకటే అవకాశం ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురికి ఇచ్చే అవకాశం లేదు. మనం ఎంతమందిని కలుపుకుపోతే అంత బలపడతాం. పార్టీ బాగు చేస్తేనే మనం బాగుపడతాం, లేకపోతే అందరం నష్టపోతాం. ఈ విషయాన్ని మీరు తెలుసుకొని ఈ కష్టకాలంలో మీరు అండగా నిలబడ్డారు కాబట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నా పనితీరు ఎలా ఉంటుందంటే పార్టీకి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, దాని ప్రతిష్టను పెంచడమే నా పని. నాకు వ్యక్తిగతంగా ఏం అవసరం లేదు. ఎందుకంటే పార్టీ విజయంలో నా విజయం కూడా ముడిపడి ఉంటుందని నాకు తెలుసు. నా బతుకు కూడా పార్టీతో ఆధారపడి ఉంటుంది. మీరందరూ కూడా అంతే. అందువల్ల నేను ఎటువంటి పరిస్థితుల్లో ఏ రోజు కూడా పార్టీ కంటే ఎక్కువ కావాలని నేను ఎప్పుడు కోరుకోను. అందువల్ల ఏ వ్యక్తి కూడా పార్టీ కంటే గొప్పవాళ్ళు కాదు. అందరూ కూడా పార్టీ దాంట్లో నియమ నిబంధనతో ఉండాలి, దాన్ని గౌరవించాలి. మీ మనసుల్లో ఏముందో, మీకు ఏం కావాలో అది ఎప్పటికెప్పుడు నాకు తెలియజేస్తూ ఉండాలి. దాన్ని అనుసరించి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి కూడా ఈరోజు కూడా ఎవరైనా ఆశించి వాళ్ళకి ఇది అంటే నా మాట తీసుకొని నా మీద నమ్మకంతో మీరందరూ కలిసికట్టుగా వచ్చి సోమును గెలిపించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆ రోజు సంఘటనలను గుర్తు చేసుకుంటే ఎంపీపీ అయిన సంఘటన, ఆ రోజు పరిస్థితులు మనం అందరం చూసిందే. సోము ఏం చేశాడు, మిగతా అందరి త్యాగం కూడా చిన్నదేం కాదు. మనం ధర్మస్థలం నుంచి వచ్చిన రోజు నుంచి ఈ మొత్తం రాష్ట్రంలోనే మీ త్యాగం కానీ మీ కష్టం కానీ చిన్నది కాదు. ఆ విషయం పైనే మీరు అందరూ కూడా జగనన్నతో కలిసినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మీరు ఆయనకు ఏం చేశారు అనేది కూడా గుర్తుపెట్టారు. ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. మరొక విజయాన్ని పార్టీకి, జగనన్నకు ఈ కంబదూరు గడ్డ నుంచి ఇస్తున్నందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేయండి, బలంగా ఉండండి. ప్రతి చిన్నవన్నీ పక్కన పెట్టేద్దాం. పార్టీని పటిష్టం చేస్తే మనం అందరం కూడా బాగుపడతాం. అదొక్కటే నేను కోరేది. దాన్ని ఎప్పుడూ ముందుంచండి, అది మనం గౌరవిస్తుంది. చిన్న తాత్కాలికంగా ఉండే వాటికి వెళ్ళిపోతే పెద్ద విజయాలను మనం అందుకోలేము, తర్వాత మనం బాగుపడలేము, ఈ ప్రాంతాన్ని బాగుపరచలేము. అది కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.